ఈరోజు రైతులు పడుతున్నటువంటి ఇబ్బందుల గురించి, రైతుల సమస్యల గురించి ఈ నెల 9వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి రెవెన్యూ సబ్ డివిజన్ల ఆఫీసర్కు ఒక రైతులను కలుపుకొని ఒక ర్యాలీలాగా పోయి రిప్రజెంటేషన్ ఇవ్వాలనేది పార్టీ నిర్ణయించింది. ఈరోజు ప్రభుత్వము రైతుల పట్ల ఎంత నిర్లక్ష్యంగా ఉంది, కనీసం రైతులకు కావాల్సినటువంటి కనీస సౌకర్యాలు కానీ కనీస ధర ఇవ్వడంలో ప్రభుత్వం ఎంత ఫెయిల్యూర్ అయింది, కనీసం పట్టించుకునేటువంటి పరిస్థితి లేకుండా పోవడం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే మామూలుగానే చంద్రబాబు నాయుడు ఒకప్పుడు వ్యవసాయం దండగా అన్నటువంటి ముఖ్యమంత్రి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే వ్యవసాయం దండగా అని చెప్పినటువంటి వ్యక్తి ఆయన. అటువంటి వ్యక్తి చేతిలో పెడితే రైతులు బాగుపడతారనే నమ్మకం కూడా రైతులకు సన్నగిల్లింది. ఈరోజు యూరియా ఉంది, రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కోసము రైతులు పొద్దున్నేసే క్యూలలో నిలబడి అక్కడ ఆ క్యూలో వాళ్ళకు రిజర్వేషన్, వాళ్ళ చెప్పులు కానీ వాళ్ళ పాస్బుక్లు కానీ లేకుంటే వాళ్ళ పిల్లలను తెచ్చి ఎండలో కూర్చోబెట్టడం కానీ ఆ పరిస్థితి వచ్చింది. అంత కూర్చోబెట్టి చేసి ఆఖరికి ఆడ స్లిప్ కోసం పోయేసరికి నీకు 1 బస్తా ఇస్తా, 2 బస్తాలు ఇస్తా అని బేరం పెడుతున్నారు. అది కూడా గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయించినటువంటి రేటు 45 కేజీల బస్తా 240 రూపాయలు అమ్మాలి. 242 రూపాయలకి అమ్మాల్సినటువంటి యూరియా బస్తా వీళ్ళ కమిషన్లు, నాయకుల కమిషన్లు, నాయకుల ప్రోద్బలంతో బయట దాదాపుగా 400 నుంచి 700 వరకు అమ్మినారు. ఈ రోజుకు 400 రూపాయలు ఉంది. ఒక్కొక్క బస్తా మీద 250 నుంచి 400 వరకు కమిషన్లు తీసుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులకు బియ్యం సరిపోవడంలే, ఇసుక సరిపోవడంలే, మట్టి సరిపోవడంలే, సారాయి సరిపోవడంలే, ఆఖరికి రైతులకు ఇచ్చేటువంటి యూరియా మీద కూడా కమిషన్లకు కక్కుర్తిపడి ఆర్టిఫిషియల్ స్కేర్సిటీ క్రియేట్ చేసి అధిక ధరలకు అమ్ముకుంటున్నారు. అంటే ఇంత ఘోరమైనటువంటి పరిస్థితి ఎప్పుడైందా? నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాను. గత 5 సంవత్సరాలలో ఏ రైతైనా సరే నాకు యూరియా దొరకలేదు, నాకు గిట్టుబాటు ధర లేదని ఒక్క రైతు ఒక మాట మాట్లాడినటువంటి పరిస్థితి ఉందా? ఈరోజు రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది. ఆఖరికి యూరియా కోసము కొట్టుకుంటున్నారు. మండలాఫీసుల కాడ ఆ స్లిప్పుల కోసం రైతులు కొట్టుకునేటువంటి పరిస్థితి వస్తుంది. చేను పక్కన చేను స్నేహంగా ఉండేవాళ్ళు ఈరోజు శత్రువులుగా మారిపోతున్నారు కొట్టుకొని, మీరు చేసేటువంటి నిర్వాహకం వల్ల. ఈరోజు నేను ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను. గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్ గవర్నమెంట్లో డైరెక్ట్గా పిఎస్సీల నుంచి అమ్మినారు యూరియా, తర్వాత ఆర్బీకేల నుంచి అమ్మడం జరిగింది. వాళ్ళ గ్రామంలోకి తీసుకుపోయి పిఎస్సీల ద్వారా, ఆర్బీకేల ద్వారా రైతులకు 240 నుంచి 260 రూపాయల లోపల ట్రాన్స్పోర్ట్ కలుపుకొని అమ్మితే ఈరోజు మండల హెడ్ క్వార్టర్స్కి వచ్చి క్యూలో నిలబడాలి. ఆ ఒక్క బస్తా కోసం క్యూలో నిలబడాలి. అంటే రైతులను భిక్షగాళ్ళగా తయారు చేస్తున్నారు మీరు. రైతే రాజని అందరూ అనుకుంటుంటే రైతును మీరు అడుక్కుండే స్థాయికి తీసుకొని వచ్చినారు. యూరియా కూడా వాళ్ళ గ్రామాలలో వాళ్ళకు అందుబాటులో పెట్టలేనటువంటి పరిస్థితులలో ఈరోజు గవర్నమెంట్ ఉందంటే ఏం చేస్తున్నారు? చేత కదా. మళ్ళా మాటలు కోటలు దాటుతున్నాయి చంద్రబాబు నాయుడు గారివి. ఈరోజు చూస్తే ఎక్కడైనా సరే తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ యూరియా బస్తాలలో సంపాదించడానికి ఆర్టిఫిషియల్గా స్కేర్సిటీని క్రియేట్ చేసినారు. మొన్న గవర్నమెంటే రైడ్స్ చేస్తే 2000 బస్తాలు 2600 బస్తాలు దొరికినాయంటే
ఎవరు దాచిపెట్టినారు? తెలుగుదేశం పార్టీ వాళ్ళు రైతులను దోచుకోవడానికి ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఇంకా గిట్టుబాటు ధర విషయానికి వస్తే మరి ఘోరంగా అన్నారు. పత్తి గత 4 సంవత్సరాలలో 15,000 నుంచి 20,000, 25,000 వరకు అమ్మితే మినిమం 15,000, 25,000 వరకు అమ్మితే ఈ సంవత్సరం 5,000 నుంచి 7,000 వరకు అమ్మినారు. మేమే పత్తి సెంటర్కి పోయి, పత్తి కొనుగోలు సెంటర్కి పోయి మేమే ప్రత్యక్షంగా చూసి వచ్చినాం. రైతులు తీసుకొని వచ్చినటువంటి పంటను దాదాపుగా వారం రోజులు వెయిట్ చేసి పత్తి అమ్ముకుంటే 5,000 నుంచి 7,000కి అమ్మినారు. వానికి మళ్ళీ అన్ని రోజులు ఉన్నందుకు వెహికల్ బాడిగా వెండిపోతే ఏం మిగులుతుంది? మిర్చి పరిస్థితి అంతే, పొగాకు పరిస్థితి అంతే, మామిడికాయ పరిస్థితి అంతే. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వీళ్ళ పరిస్థితి చూడలేక మిర్చి పరిస్థితి ఘోరంగా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ప్రశ్నిస్తే అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్కి లెటర్ రాస్తారు. మీరు అయ్యా రేట్ ఇవ్వండి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ప్రశ్నించి ఆయన పోరాటం చేస్తే మామిడి పండ్లకు రేట్ ఇస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఇస్తారా, సస్తారా, గిట్టుబాటు ధర అని అడిగితే మీరు మిర్చికి రేట్ ఇచ్చేటువంటి పరిస్థితి, పొగాకుకు రేట్ ఇచ్చేటువంటి పరిస్థితి. అంటే ప్రతిపక్ష నాయకుడు బయటికి వస్తే తప్ప మీకు రైతుల గురించి ఆలోచన కూడా రావడం లేదు. కనీసం ఆలోచన కూడా చేయడం లేదు. ఏ పంట ఏ సీజన్లో వస్తుంది అమ్మకానికి, ఏ పంట మిర్చి ఎప్పుడు అమ్మకానికి వస్తుంది, మామిడికాయ ఎప్పుడు వస్తుంది, పత్తి ఎప్పుడు వస్తుంది, దానికి రేట్లు ఉన్నాయా లేదా, దానికి గిట్టుబాటు ధర లేకుంటే మనం ఏం చేయాలి అనేటువంటి ఇంగిత జ్ఞానం కానీ దాని మీద రివ్యూలు కానీ ఏం లేవు. ఎవరి కొద్ది వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. దొరికిన కాడికి దోచుకోవడానికి ఉన్నారు తప్ప రైతుల గురించి ఆలోచించడం లేదు. నిన్నటికి నిన్న ఉల్లి పరిస్థితి చూస్తే క్వింటాలు 150, 200, 200 నుంచి 400, క్వింటాల్ 400 రూపాయలు, 200 రూపాయలకు నేనే ప్రత్యక్షంగా పోయినాం. పోతే రైతులు వారం రోజుల నుంచి పడిగాపులు కాస్తే 100 రూపాయలు క్వింటా, 200, మ్యాక్సిమం 300. వారు ఏం తింటారు, ఏం బతుకుతారు చెప్తున్నారు. సార్ ఇంటికాడ పోతే కూలీళ్ళు పీకిన దానిలను తీసుకొని కోసిన కూలీ రావడం లేదు, కూలీళ్ళు ఇంటికాడికి వస్తారు, ఇంటికి పోతే ఆత్మహత్య చేసుకోవడం తప్ప మాకు వేరే గతి లేదంటున్నారు. మేము పోయి గలాట చేసి ఆడ ధర్నా చేస్తాము, జగన్మోహన్ రెడ్డి గారిని పిలిపిస్తాము, ఉల్లి రైతులకు మద్దతుగా జగన్మోహన్ రెడ్డి గారిని పిలిపిస్తామని చెప్తే మేము పోయి ధర్నా చేస్తే మరుసటి రోజు అప్పుడు వాళ్ళకు గుర్తొచ్చింది, ఓ ఉల్లిగడ్డ రైతులు ఉండారా, రైతులు ఉల్లిగడ్డ కూడా పండిస్తారా అనేటువంటిది గుర్తొచ్చింది. వచ్చి గిట్టుబాటు ధర 1,200 రూపాయలకు కొనాలి అని చెప్పినారు. మేము పోయి వచ్చేంత వరకు ఒక ఆఫీసర్ కానీ, ఒక ఎమ్మెల్యే కానీ, ఒక మంత్రి కానీ ఎవరు పోలే. రైతుల బాధితుల్లాగా మేము పోయినాం. పోతే మేము పోయించిన మరుసటి రోజు సబ్ కలెక్టర్ గారు పోతారు, ఆ మరుసటి రోజు కలెక్టర్ గారు, మొన్న మినిస్టర్ గారు. అంటే ప్రతిపక్ష పార్టీ నాయకులు ధర్నాలు చేస్తాము, వార్నింగులు ఇస్తే తప్ప రైతుల గురించి ఆలోచించేటువంటి లేనే లేదు. ఏమన్నంటే పబ్లిసిటీ, రూపాయి ఇచ్చేది 10 రూపాయలు పబ్లిసిటీ. నేను ఇంతకుముందు చెప్పాను, 4,000 పింఛన్ ఇవ్వడానికి 4 కోట్లు ఖర్చు పెట్టి పబ్లిసిటీ చేసుకుంటారు. అది నెల ప్రతి నెల 4-5 కోట్లు ఖర్చు, సంవత్సరానికి 60 కోట్లు ఖర్చు. సంవత్సరానికి నేను ఇచ్చే పింఛన్ 50,000, 50,000 పింఛన్ ఇవ్వడానికి 60 కోట్లు ఖర్చు పెడతారు. ఇది మీ పాలన. పబ్లిసిటీ పిచ్చి తప్ప ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు యూరియా గురించి కానీ, గిట్టుబాటు ధరల గురించి కానీ, రైతు సమస్యల మీద కానీ ఒక్క రోజన్నా
రైతులు ధర్నా చేసే పరిస్థితి వచ్చిందా? ఈరోజు అసలు ధర్నా చేయనటువంటి పరిస్థితులే ఉన్నాయి. మిర్చి రైతులు ధర్నా చేసిరి, మామిడి రైతులు ధర్నాలు చేసిరి, ఉల్లి రైతులు ధర్నాలు చేసిరి, టమాటా రైతులు ధర్నా చేసిరి. ఇంకా ధర్నా చేయనటువంటి వాళ్ళు ఇంత ఘోరంగా తయారవుతున్నారంటే ఎటువంటి పరిస్థితులలో ఈ ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉందనేది అర్థమవుతుంది. అసలు 2 సంవత్సరాల నుంచి ఈ 2వ సంవత్సరం సగం అయిపోతుంది. రైతులకు వాళ్ళకు ఆసరా కింద వాళ్ళకి ఇవ్వాల్సినది 40,000 రూపాయలు ఉంది. వాళ్ళకు మీరు ఇచ్చినటువంటి హామీ ప్రకారం అయితే ఎక్కువ అవుతుంది. సెంట్రల్ గవర్నమెంట్తో సంబంధం లేకుండా 40,000 రూపాయలు ఇస్తామన్నారు. 2 సంవత్సరాలలో 20,000 ఇస్తామన్నారు. 2 సంవత్సరాలకు 40,000 అయింది. 2 సంవత్సరాలకు సెంట్రల్ గవర్నమెంట్ ఇది కలిపి మీరు ఇచ్చిందంతా 5,000 ఇచ్చినారు. పెట్టుబడి సాయం కింద 5,000 ఇచ్చినారు. 40,000 రావాలి వాళ్ళకు. పోనీ సెంట్రల్ గవర్నమెంట్తో కలిపిన 40,000 ఇవ్వాలి. పెట్టుబడి సాయం 5,000 ఇచ్చినారు. మొదటి సంవత్సరం ఎగరగొట్టారు. 2 సంవత్సరాలు కలిపి ఇవ్వాల్సినది ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఉచిత పంటల బీమా పథకం ఉన్నది. అంటే రైతు ₹1 కూడా కట్టకుండా వాళ్ళ క్రాప్కు మొత్తం ఏ రకమైన క్రాప్ అన్నా కానీ క్రాప్ ఇన్సూరెన్స్ ఉన్నది. ఈరోజు క్రాప్ ఇన్సూరెన్స్ లేదు. ఫ్రీ ఇన్సూరెన్స్ మర్చిపోయినారు. మళ్ళీ అప్పులేమో చేస్తూనే ఉన్నారు. అప్పు చేయకుండా సంపద సృష్టించి సంక్షేమాలు ఇస్తానన్నటువంటి పెద్ద మనిషి ఈరోజు సంవత్సరం 4 నెలల లోపల ఈరోజు తీసుకున్నటువంటి 5,000 కోట్ల అప్పుతో 2,09,000 కోట్ల రూపాయల అప్పులు తీస్తున్నారు. 2,09,000 కోట్లు. 2,09,000 కోట్లు ఏమైనా ఇచ్చినారా? రైతులకు ఒక 3,000 కోట్లు వాళ్ళకు స్థిరీకరణ కింద ఏమైనా 3,000 కోట్లు డిపాజిట్ చేస్తూ ఉన్నారు. చేసినారా? 2,09,000 కోట్లలో. పోనీ నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. 2,09,000 కోట్లలో నిరుద్యోగ భృతి ఇచ్చినారా? ఆడబిడ్డ నిధి ఇస్తామన్నారు. 18 సంవత్సరాలు దాటితే 1,500 ఇస్తామన్నారు. అది ఇవ్వలేదు కదా. 50 సంవత్సరాలు దాటితే ఎస్సీ ఎస్టీ బీసీలకు 4,000 పింఛన్ ఇస్తామన్నారు. అది ఇవ్వలేదు. మరి ఇన్ని కోట్ల రూపాయల అప్పు తెచ్చి ఏం చేస్తున్నారు? పోనీ ఉద్యోగులకు ఏమన్నా డిఏలు ఇచ్చినారా? డిఏ బకాయిలు ఇవ్వలేదు. వాళ్ళకేమన్నా ఐఆర్ ఇచ్చినారా? ఐఆర్ ఇవ్వలేదు. పోనీ ఉద్యోగులకు వాళ్ళకు సరెండర్ లీవ్స్కి ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఏమైనా ఇచ్చినారా? అది ఇవ్వలేదు. 2,09,000 కోట్ల అప్పు చేసి నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. మహిళలకు ఇవ్వాల్సినది 1,500 చొప్పున ఇస్తారనేది ఇవ్వలేదు. రైతులకు గిట్టుబాటు ధరలు ఇవ్వలేదు. రైతులకు పెట్టుబడి సాయం కింద 40,000 ఇవ్వలేదు. 50 సంవత్సరాలు దాటిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఇవ్వలేదు. ఎవరికి ఎటువంటిది ఇవ్వకుండా 2,09,000 కోట్లు ఏం చేసినారు? ఎక్కడ పోయినాయి? ప్రజలకు సమాధానం చెప్పాలి. సంపద సృష్టికర్త, అపర బ్రహ్మ, అపర కుబేరుడు చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పండి. ఎంత సంపద సృష్టించినారు? ఎంత అప్పు తెచ్చినారు? అప్పులలో ప్రజల కోసం ఏం చేసినారు? పోనీ అమరావతిలో ఈరోజు వరకు ఎన్ని వేల కోట్లు మీరు బిల్లులు ఇచ్చినారు? చెప్పండి, ఎంత ఖర్చు పెట్టినారు? పోనీ ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద ఎన్ని వేల కోట్లు పెట్టినారు? రోడ్ల మీద ఎన్ని వేల కోట్లు పెట్టినారు? ఎంత దేనికి ఎన్ని వేల కోట్లు పెట్టి 2,09,000 కోట్లు అప్పు చేసి ఈరోజు రైతులను రోడ్ల పాలు చేసి వాళ్ళను అడుక్కుండే పరిస్థితి తీసుకొని వచ్చి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి తీసుకొని వచ్చినారు. కాబట్టి దీని మీదనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
ప్రభుత్వం కళ్ళు తెరిపేయడానికి రైతులతో పెద్ద ఎత్తున ర్యాలీగా వెళ్ళి ఆర్డీఓ కార్యాలయాల దగ్గర వెళ్ళి ఆర్డీఓకి మెమరాండం ఇచ్చి ఒక గవర్నమెంట్కి ఒక హెచ్చరిక చేయాలనేటువంటి ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. రేపు రాబోయే 9వ తేదీ రైతులు, కార్యకర్తలు, నాయకులు అందరూ పాల్గొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు రైతుల పక్షాన పోరాటానికి సిద్ధంగా ఉంటుందని నిరూపించడానికి అందరూ పాల్గొనాలని కోరుతా ఉన్నాం.